తేలనున్న బీసీల లెక్క కులగణనపై అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా సభ ఆమోదం. బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ కులాల జనాభా లెక్కించేందుకు ఇంటింటి సర్వే తీర్మానం ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సో పొన్నం ప్రభాకర్ అన్న ఎప్పుడు కూడా ఊహించకపోవచ్చు నేను మంత్రి అవుతానని చెప్పి. సో మంత్రి అయినాడు, మన కార్యకర్తల పైన ఏదో ఇట్లా కొట్టబోతా ఉన్నాడు. మీడియా ప్రెస్ మీట్లో ఆ కోపము ఆ అహంకారం కాస్త కనిపిస్తూ ఉంది. సో పొన్నం ప్రభాకర్ అన్న మనం బీసీలం కాస్త 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 కంట్రోల్లో ఉండాలి. ఆ ఆవేశము ఆ అహంకారమే బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కులగన్న సీఎం రేవంత్. జనాభాలో 50% పైగా ఉన్నోళ్లను పాలకులుగా చేయడమే లక్ష్యం. దీనిపై 0.5% ఉన్నోళ్లకు బాధ ఉండొచ్చు. గతంలో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఏమైనాయి? ఆ రిపోర్టు ఒక కుటుంబం దాచుకున్నదని ఫైరు. సర్వే పూర్తయ్యాక కులగన్న బిల్లు డిప్యూటీ సీఎం బట్టి బీసీ సప్లాన్ను అమలు చేస్తామని ప్రకటన అంటాం. బీసీలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన కులగణనకు ముందడుగు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేపట్టింది. ఇందులో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టి బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ జనాభాను లెక్కించనున్నది. ఇప్పటి వరకు దేశంలో ఒక బీహార్లోనే కులగణన పూర్తయింది. ఏపీలో కులగణన జరుగుతున్నది. ఈ 2 రాష్ట్రాల తర్వాత కులగణనపై ముందడుగు వేసిన 3వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందంట. కులగణన జరగాల్సిందే, కులాల లెక్క తేలాల్సిందే. తేలితేనే రాజకీయంగా కూడా కొంత వాళ్ళకు లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే అధికారంలోకి వచ్చిన మీ కాంగ్రెస్ పార్టీలో ఏ కులాలకు మీరు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు, ఏ కులాలని మీరు గౌరవిస్తా ఉన్నారో ఆ లెక్క కూడా బయట పెట్టండి. ఎంత మంత్రివర్గంలో ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చారు, రేపు పొద్దుగాల ఇవ్వబోయే కార్పొరేషన్లో ఎంతమందికి బీసీలకు అవకాశం ఇవ్వబోతా ఉన్నారు, ఈ లెక్క కూడా బయట పెట్టాలి. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. కానీ ఆ వివరాలు ఇప్పటికీ బయట పెట్టలేదు. 10 ఏళ్లు ఎందుకు దాచిపెట్టారు? ఆ లెక్కలు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచలేదు. కానీ ఆ రిపోర్ట్ ఒక కుటుంబానికి మాత్రం అందుబాటులో ఉంది. ఆ కుటుంబమే ఆ నివేదికను దాచుకున్నది, ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాడుకున్నది అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. రాష్ట్రంలో బీసీల లెక్క తేలుండి బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ కులాల జనాభాను ప్రభుత్వం లెక్కించనున్నది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణనకు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బీసీ ఎస్సీ ఎస్టీ మిగతా బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించాలని నెల 4న కేబినెట్ సిఫారసు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన నిర్వహించాలని, ఇందుకోసం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ అంశాలపైన సర్వే ఉంటుంది అని తీర్మానంలో ప్రభుత్వం పేర్కొంది. ఇది రహస్యమేమి కాదు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పనిచేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాలను బలపరిచేందుకే కులగణన నిర్వహిస్తున్నామని చెప్పారు. బలహీన వర్గాలను పాలకులుగా చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కులగణన తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్ మాట్లాడారు. యూపీఏ హయాంలో మైనార్టీల కోసం జస్టిస్ సచార్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని, అది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపడుతున్నామని తెలిపారు. సో రాహుల్ గాంధీ గారు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఒక హామీ ఇచ్చారు. సో ఖచ్చితంగా కులగణన చేస్తామన్న ఒక బలమైన హామీ ఇచ్చారు. సో దానికి అనుగుణంగానే వీళ్ళు ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తా ఉన్నది. సో చూడాలి మరి.